Hallelujah. All glory to Jesus Christ. May God bless you more and more and more. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా ఆశీర్వదించును గాక. తన పరిశుద్ధాత్మ దేవునితో పరిపూర్ణముగా సమృద్ధిగా యేసుక్రీస్తు వారు మిమ్మల్ని అభిషేకించును గాక, మీకు బోధించును గాక, ఆత్మలో వర్ధిలింపచేయును గాక. అదేవిధంగా మీకు మీ కుటుంబ సభ్యులకి ఈ లోకంలో ప్రతి ఏ ఆశీర్వాదంలోనూ అలాగే ఏ కృపావరంలోనూ లోపము లేకుండా లేమి లేకుండా చేయను గాక. ఆమేన్. హల్లెలూయా. పౌలు ఒక మాట అంటాడు, అయ్యో నేను అంత దౌర్భాగ్యుడను, ఇటువంటి పరిస్థితి నుంచి నన్ను ఎవరు విడిపింతురు. రోమాపత్రిక 9వ అధ్యాయం 32వ వచనం దగ్గర మనకు ఉంటుంది. మళ్ళీ ఇంకొక మాట కూడా అంటాడు, ఏమనంటే ఏది ఉత్తమమైనదో అది నాకు బాధాకరమైన, ఏది జీవమైనది అని నేను అనుకున్నానో దాదాపుగా అది నాకు మరణమైంది అని ధర్మశాస్త్రాన్ని గురించి పౌలు అంటూ ఉంటాడు. సింపుల్గా చెప్పాలనంటే ఆ రోజుల్లో పౌలు దేనిని బట్టి బాధింపబడ్డాడో, దేంట్లో అయితే చిక్కుకుపోయాడో అదే విషయంలో ఈ రోజులో ఉన్నటువంటి క్రైస్తవులు చాలామంది చిక్కుకుపోయారు. ఏదైతే పౌలుని అత్యధికంగా ఇబ్బంది పెట్టిందో అదే విషయము ఈ రోజుల్లో చాలామంది క్రైస్తవులని జ్ఞానం లేకపోవడం వలన ఇబ్బంది పెడుతుంది. అవునండి, ధర్మశాస్త్రం పూర్తిగా వినండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది వాక్యం. మనం చూసుకుంటే మనకి క్రైస్తవ జీవితంలో రెండు విశ్వాసాలు మనకు కనబడతాయి. రెండు నీతులు మనకు కనబడతాయి. నీతి అనే పదం మనం చూస్తే క్రైస్తవంలో మనకి రెండు నీతులు అనేవి కనబడతాయి. ఒకటి స్వనీతి అంటారు, అంటే ధర్మశాస్త్రాన్ని పాటించి పదాజ్ఞలను పాటించడం వల్ల వచ్చేటువంటి నీతి. ఇందులో యేసుక్రీస్తు వారిని కానీ, యేసుక్రీస్తు వారి రక్తాన్ని కానీ, పరిశుద్ధాత్మ దేవుని కానీ ప్రజలు పెద్దగా పట్టించుకోరు. వాళ్ళంతట వాళ్ళే ఏదో చేసేయాలి, నీతిగా ఉండాలి, పరిశుద్ధంగా బతకాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ఇది ఒక రకం. ఇంకా రెండవ రకం ఉంది, యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం వల్ల వచ్చేటువంటి నీతి. ఇది ఎట్లా అంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సిలువ వేయబడ్డాడు, ఆయన రక్తం వల్ల నేను పరిశుద్ధునయ్యాను, ఆయన రక్తం వల్ల నేను నీతివంతునయ్యాను, కాబట్టి ఆయన నన్ను రక్షించాడు, నేను ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన నన్ను పరలోకం తీసుకెళ్తాడు, ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆయన ఇచ్చినటువంటి ఆయన రక్తం ద్వారా, శరీరం ద్వారా నేను ఆయన ఇచ్చిన నీతిని కాపాడుకుంటూ జీవిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ నేను పరలోకం చేరుకుంటాను అని చెప్పేది. ఇది రెండవ నీతి. అయితే ఇక్కడ మనం చూస్తే గనక ఇజ్రాయేలీల్లో లేనటువంటిది ఏంటంటే రెండవ రకం నీతి. ఎందుకంటే వాళ్ళు యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి. చాలామంది, అంటే కొంతమంది ఉంచారు, కొంతమంది ఉంచట్లేదు. సరే, మనం చూస్తే రోమపత్రిక 10వ అధ్యాయంలో పౌలు అంటాడు, సహోదరులారా, 1వ వచనం నుంచి, సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషియు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనై ఉన్నది. వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారు దేవుని యందు ఆసక్తి గల వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరు? ఇజ్రాయేలీలు. వాళ్ళకి ఆసక్తి ఉంది, వాళ్ళకి భక్తి ఉంది, వాళ్ళకి ప్రతి ఆదివారము సంఘానికి వెళ్ళాలనేటువంటి ఆసక్తి ఉంది. చాలామంది ఈ రోజుల్లో దశంభాగం ఇవ్వాలనేటువంటి ఆసక్తి ఉంది. ఏమైనా వాళ్ళ ఇంట్లో మరి కార్యక్రమాలు జరిగితే మరి 10 మందిని పిలిచి, పాస్టర్ గారిని పిలిచి
వాక్యం చెప్పించాలనో ప్రార్థన పెట్టించుకోవాలనో ఆసక్తి ఉంది. దేవునితో గడపాలనేటువంటి ఆసక్తి చాలామందికి ఈ రోజులో ఉంది. అయితే ఇక్కడ మనం చూద్దాం, అంటే ఇజ్రాయేలీలు చెప్తున్నాడు. యాక్చువల్గా ఇక్కడ మనల్ని కూడా మనం అనుభవించుకుందాం. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసరమైనది కాదు. ఎందుకో ఏలయనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. ఎందుకంట? ఇజ్రాయేలీలో ఎటువంటి లోపం లేదు. ఇజ్రాయేలీలు దేవుడు అంటే ఇష్టం. ఇజ్రాయేలీలకు దేవునికి ప్రార్థించడం అంటే ఇష్టం, దేవునికి ఇవ్వడం అంటే ఇష్టం. అయినప్పటికీ కూడా వాళ్ళ భక్తి కానీ ఆసక్తి కానీ జ్ఞానానుసరమైనది కాదు. ఎందుకనంటే పౌలు చెప్తున్నాడు చాలా క్లియర్గా, వాళ్ళు ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటించాలని చూస్తున్నారట. వాళ్ళు తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచున్నారు. వాళ్ళ స్వనీతి అంటే వాళ్ళంతటి వాళ్ళే పాపం చేయకుండా ఉండాలి, అబద్ధం ఆడకుండా ఉండాలి, లేకపోతే ఎదుటివారిని తిట్టకుండా ఉండాలి, దొంగతనం చేయకుండా ఉండాలి, వ్యభిచారం చేయకుండా ఉండాలి అని చెప్పి వాళ్ళకు వాళ్ళే మా ఇంతటి మేమే నీతివంతులుగా మారాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారట. అటువంటి నీతిని వాళ్ళు స్థాపిస్తున్నారట. అయితే అలా స్థాపించడం తప్పని ఇక్కడ పౌలు చెప్పట్లేదు, నేను కూడా చెప్పట్లేదు, దేవుడు అసలే చెప్పట్లేదు. అయితే అలా చేయడం వలన ఏ మనుషుడును పర్ఫెక్ట్ అవ్వలేడు, ఏ మనుషుడును కూడా పరిశుద్ధులుగా జీవించలేడు. ఒక్క అబద్ధం కూడా ఆడకుండా తన జీవితంలో పుట్టినప్పటి నుంచి తన జీవితంలో ఏ మనిషి ఉండలేడు. ఎదుటివారిని కనీసం తిట్టకుండా కూడా, తప్పున్నా లేకపోయినా తిట్టకుండా, చిన్న మాట కూడా తిట్టకుండా, దూషించకుండా ఒక్క మనిషి కూడా జీవితంలో బ్రతకలేడు. ఒకవేళ ఇవి చేస్తే కనుక కనీసం మనం ఒక మనిషిని తిట్టినప్పటికీ కూడా మన పాపాత్ములమే. చిన్న తలంపు, చిన్న వ్యామోహ తలంపు వచ్చినా మనం పాపాత్ములమే. చిన్న పెన్సిల్ దొంగతనం చేసినా మనం దొంగలమే జీవితంలో ఒక్కసారి చేస్తాం. కాబట్టి వీళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళకి వాళ్ళే నీతివంతులుగా అవ్వాలని ఏయో ప్రయత్నాలు చేస్తున్నారు. స్వనీతిని స్థాపించాలని వాళ్ళు ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే పౌలు అంటున్నాడు, పౌలు కూడా అందులోంచి వచ్చినాడే. మనం చెప్పుకుంటున్నటువంటి పౌలు అందులో చిక్కుకుపోయి ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చలేక, ఆ పదాజ్ఞలను నెరవేర్చలేక మరి ఎంతో వేదన పడి బ్రతికినటువంటి వ్యక్తి పౌలు. అందుకంటాడు, ఎవడు నన్ను ఈ యొక్క స్థితిలోంచి విడిపిస్తాడు? ఎందుకు నాకు ఇది? నేనేమో దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను, పదాంజలి పాటిస్తామని చూస్తున్నాను. ఏదైనా ఒక ఆజ్ఞలో తప్పుపోతే వెంటనే ఈ ధర్మశాస్త్రం నన్ను, ఒకవేళ కంగారు పడి గమ్ముని ఎవరైనా నన్ను కొడితే మళ్ళీ నేను తిరిగి కొడితే వాళ్ళని నువ్వు తప్పు చేసావంటుంది. ఒక అబద్ధం ఆడితే నువ్వు అబద్ధికుడు అని పదే పదే ఈ ధర్మశాస్త్రం నాపైన నేరారోపణ చేస్తుంది. ఇంక నీ దేవునికి నీకు సంబంధం లేదు అని పదే ఇది నాకు చెప్తుంది. నేను పదాజ్ఞలు పాటిస్తున్నాను, 100 రోజులు నీతిగా బతుకుతున్నాను, తర్వాత రోజు గమ్మున ఏదో చిన్న తప్పు చేస్తున్నాను, వెంటనే ఇదంటుంది ఈ ధర్మశాస్త్రం నన్ను, నువ్వు పడిపోయావు, నువ్వు నీతివంతుడు కాదు, నువ్వు పరిశుద్ధుడు కాదు, దేవునితో నీకు ఇంకా ఎటువంటి సంబంధం లేదు, దేవుడు నీతో మాట్లాడాన్ని ఇది నాపైన నేరారోపణ చేస్తుంది. అయ్యో ఏంటి ఈ పరిస్థితి అని చెప్పి పౌలు ఇటువంటి స్థితిలో ఎంతో వచ్చినటువంటి వ్యక్తి చెబుతున్న మాటలు. అయితే అంటాడు, ఎవడు నన్ను విడిపించును? చూస్తే మనం ఎనిమిదవ అధ్యాయం దగ్గర 24వ వచనం దగ్గర అంటాడు, అయ్యో నేనంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు నా శరీరము నుండి నన్నెవడు విడిపించును? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగన్న తర్వాత ఎవరు నన్ను విడిపిస్తాడు? ఎవడు ఈ ధర్మశాస్త్రం నుంచి నన్ను విడిపిస్తాడు? ఈ ధర్మశాస్త్రం నన్ను పట్టుకుని పీడిస్తుంది. నువ్వు చెయ్యాలి. చేయలేకపోతే ఆ ధర్మశాస్త్రం నా పైన
నువ్వు పాపివి, నువ్వు పాపివి, నువ్వు పాపివి అని పదే 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 నన్ను వెంటాడుతుంది. నన్నెవడు విడిపిస్తాడు? అయ్యో ఏంటి ఈ పరిస్థితి అనేటువంటి స్థితిలో పౌలు బతికాడు. అయితే తర్వాత మీకు తెలుసు, దేవుడు యేసుక్రీస్తు వారు మరి పౌల్ని దర్శించినప్పుడు పౌలుకి మరి దేవుని చిత్తము, దేవుని జ్ఞానం అర్థమైనప్పుడు ఇప్పుడు పౌలు అంటాడు ఏమనంటేనంటే, ఇక్కడ మనం చూస్తే ఏలయనగా 3వ వచనం అయిపోయింది, 4వ వచనం, విశ్వసించి ప్రతి వానికి ఆ 2వ నీతి గురించి చెప్తున్నాను నేను. మొదటి నీతి ధర్మశాస్త్రం వలన వచ్చేటువంటి నీతి, 2వ నీతి గురించి ఇప్పుడు నేను చెప్తున్నాను. కానీ దేవుని నీతి అంటే 2వది దేవుని నీతి అనమాట. దేవుని యందు విశ్వాసం ఉంచడం వలన దేవుడిచ్చేటువంటి నీతి, ఆయన మనకి ఇచ్చేటువంటి నీతి. ఆ నీతి ఏంటంటే 9వ వచనం, యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపునని నీ హృదయం ముందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. చాలా క్లియర్ కట్గా చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు ధర్మశాస్త్రం అంతా పాటిస్తే రక్షించబడదు అని చెప్పట్లేదు. కానీ యేసు క్రీస్తు ప్రభుల వారు నా కొరకు మానవుడిగా జన్మించి పరిశుద్ధుడిగా జీవించి నన్ను ఆ పాపాల నుంచి విడిపించడానికి, నేను చేసినటువంటి తప్పుల్ని క్షమించడానికి తనకు తాను సిలువలో తన రక్తం కార్చాడు, నా కొరకు కార్చాడు. నన్ను క్షమించడానికి, నా పాపానికి క్షమాపణ కలగడానికి, నన్ను నీతిమంతుడిగా చేయడానికి, నన్ను పరిశుద్ధునిగా చేయడానికి, నన్ను తండ్రి అయిన దేవునితో కలపడానికి, తండ్రి అయిన దేవునికి కుమారుడిగా చేయడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి, నిత్య జీవం ఇవ్వడానికి, ఆ నరకాన్ని నుంచి తప్పించడానికి ఆయన నా బదులు సిలువేయబడ్డాడు అని మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో అదే మనకి నీతట. బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది. నాకు యేసుక్రీస్తు వారు అన్నాడు, నేను చేయవలసినటువంటి ఆ పరిశుద్ధ పనులు, నేను చేయవలసినటువంటి ఆ నీతి కార్యాలు, నేను నెరవేర్చవలసినటువంటి ఆ ధర్మశాస్త్రము ఆయన నెరవేర్చాడు. ఆయన నెరవేర్చి ఆ బహుమానమైనటువంటి నీతిని, ఆయన సంపాదించినటువంటి నీతిని ఆయన నాకిచ్చాడు. కాబట్టి ఆ నీతి ఆయన యందు విశ్వాసించడం వలన నేను ఇప్పుడు నీతివంతుని అవుతున్నాను, దాని ద్వారా నేను పరలోకం పొందుకుంటాను అని విశ్వాసం ఉంచడమే దేవుడిచ్చేటువంటి నీతి. ఇది 2వ నీతి. యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం వలన వచ్చేటువంటి నీతి. దీని ద్వారా మాత్రమే మనము పరలోకము పొందుకుంటాం. ధర్మశాస్త్రం నెరవేర్చడం వలన ఎవడునూ నీతివంతుడు కాడు. ధర్మశాస్త్ర క్రియలన్నీ నెరవేర్చడం వలన ఎవడు నీతివంతుడు కాడు. అలాగని నేను తప్పులు చేయమని చెప్పట్లేదు. ఇక్కడ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టేయండి, మీ ఇష్టం వచ్చినట్టు మీరు పాపాలు చేసేయండి అని అనట్లేదు. యేసుక్రీస్తు వారి యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో యేసుక్రీస్తు వారే నన్ను నడిపిస్తాడు. ఇక నుంచి యేసుక్రీస్తు వారే నేను పాపం చేయకుండా ఆయన చేస్తాడు, పరిశుద్ధంగా బతికేలా ఆయన చేస్తాడు. ఆయనే నన్ను నడిపిస్తాడు, ఆయనే నాకు బలాన్ని ఇస్తాడు, ఆయనే పాపాన్ని జయించేటువంటి శక్తిని నాలో ఉండి ఆయన నాకు ఇస్తాడు. నేను ఒక్కనే దాన్ని చేయలేను, దేవుడు లేకుండా నేను చేయలేను. కానీ యేసుక్రీస్తు వారిని నాలో జీవించడం వలన నేను అది చేస్తాను అని ఎప్పుడైతే విశ్వసిస్తామో అదే మనకి నీతట. ఇక ధర్మశాస్త్రం చూసుకుంటే కనుక ధర్మశాస్త్రం అక్కడ ఒక విషయం ఏంటంటే, ధర్మశాస్త్రం వలన మనకి ఇప్పుడు నేరారోపణ జరుగుతూ ఉంటుంది. నువ్వు పాపివి 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 అని చెప్తానే ఉంటుంది ధర్మశాస్త్రం ఇప్పుడు మనకి. కానీ యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచడం వలన పరిశుద్ధాత్మ అనే వరం మనం పొందుకుంటాం. ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఏం చేస్తాడంటే, ఆయన కూడా పరిశుద్ధాత్మ దేవుడు కూడా నువ్వు తప్పు చేస్తున్నావు అని చెప్తాడు. కానీ నువ్వు ఈ తప్పు చేయడం వల్ల ఇంక దేవుడు నిన్ను క్షమించండి ఇప్పుడు చెప్పడు. ఆయన ఈ తప్పు చేయడం వల్ల నేను నీలోంచి వెళ్ళిపోతున్నాను, లేకపోతే ఈ తప్పు చేయడం వల్ల నువ్వు రక్షించబడవు అని చెప్పడు. కానీ నువ్వు ఈ తప్పు చేస్తున్నావు, ఇది మంచిది కాదు, ఈ తప్పు చేయడం వలన నీకు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధత అనేటువంటిది, నీతి అనేది నువ్వు కోల్పోతావు, నిత్య జీవం నువ్వు కోల్పోతావు, ఇది చేయకు, ఇది చేయకూడదు అని చెబుతూ
ఆయన నేరారోపణ చేస్తూనే, అంటే ఒక పాపిగా కాదు, ఒక తల్లి ఒక కుమారుని గద్దించి, ఒక కుమారుడికి ప్రేమతో చెప్పినట్టు, నాన్న ఇది నువ్వు చేయకూడదు, నాన్న ఇది నువ్వు చేయకూడదు అని చెప్తున్నట్లుగా చెబుతూ ఏం చేస్తాడంటే దానిని, ఆ క్రియని చేయకుండా, ఆ పాపాన్ని చేయకుండా ఆయన మనకి బలాన్ని ఇస్తాడు. మనం చూస్తే పౌలు చెబుతూ ఉంటాడు, పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావమును కలగజేస్తున్నాడు అని. స్వభావమును, నేచర్ని పరిశుద్ధాత్మ దేవుడు గారు మనకి నూతన స్వభావమును కలగజేస్తున్నాడని మనకి పౌలు గారు చెప్తాడు. అంటే ఏ స్వభావం? మనది చూస్తే కనుక ఒక మానవ స్వభావం పాపాలు చేసేటువంటి స్వభావం. ఎదుటివారు ఏమనంటే గమ్ముని తిట్టేసి తిరగబడేటువంటి స్వభావం, స్వార్థం కోరుకునేటువంటి స్వభావం, ఎదుటివారికి కావాలని కోరుకునేటువంటి స్వభావం దాదాపుగా మనుషులకు ఉంటుంది. నేనే గొప్పగా ఉండాలా అనేటి స్వార్థపు స్వభావం కూడా మనుషులకు ఉంటుంది. అయితే ఈ స్వభావాన్ని, మనలో ఉన్నటువంటి పాపపు స్వభావాన్ని కావచ్చు, లేకపోతే మరి ఈ దేవునికి ఇష్టం లేనటువంటి స్వభావం కావచ్చు, ఆయన ఏం చేస్తాడంటే తీసివేసి నూతన స్వభావమును, అంటే ఎటువంటి స్వభావం ఇస్తాడంటే యేసుక్రీస్తు వారి వంటి స్వభావమును, నేచర్ని ఆయన మనకిస్తాడు. యేసుక్రీస్తు వారి వంటి మనస్సును ఆయన మనకిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీతిగా బ్రతికేటువంటి, ఎదుటివారిని ప్రేమించేటువంటి స్వభావమును, ఎదుటివారిని ఆశీర్వదించేటువంటి హృదయమును, ఎదుటివారు ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఎదుటివారు మంచిగా ఉన్నప్పుడు సంతోషించేటువంటి హృదయమును పరిశుద్ధాత్మ దేవుడు గారు మనకిస్తాడు. మనల్ని మారుస్తూ ఉంటాడు, నూతన స్వభావమును కలగజేయుచున్నాడు. కాబట్టి చాలామంది ఈ రోజుల్లో మరి ఇక్కడ మనకి ప్రధానంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, మొదటి దాంట్లో చిక్కుకొని పోయి, మనం ఆరంభంలో చెప్పుకున్నాం, ఇందులో చాలామంది చిక్కుకొని పోయారు. ఇందులో అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలనేటువంటి విషయంలో చాలామంది చిక్కుకొని పోయారు. యేసుక్రీస్తు వారు ఇచ్చేటువంటి నీతిని పొందుకోకుండా నేనే ఏదో చేయాలి, నేనేదో సాధించేయాలి అని చెబుతూ పరిశుద్ధాత్మ దేవుడి గారిని పక్కన పెట్టి, ఎవరైతే మనకు సహాయం చేయడానికి వచ్చారో, ఎవరైతే మనం నీతిగా బ్రతకడానికి శక్తినిచ్చేటువంటి ఆ దేవుడు, ఎవరైతే మన పక్కనే నిలిచి ఇది తప్పు నానా, ఇది చేయకు నానా, ఇది సాతాని క్రియ నానా అని చెప్పేటువంటి ఆ వ్యక్తిని మనం పక్క పెట్టేస్తున్నాము, అతనే పరిశుద్ధాత్మ దేవుడు గారు. ఆ వ్యక్తినే మరి మనకి యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. ఆ యేసుక్రీస్తు వారిని, పరిశుద్ధాత్మ దేవుని గారిని పక్కన పెట్టేస్తూ మనమంతటా మనం ఏదో చేయాలని చూస్తూ ఉన్నారు చాలామంది. ఇది నిజానికి చిక్కుకుపోవడం అంటారు. ఇవన్నీ పక్కన పెట్టి మనం ఏం చేయాలంటే దేవుడిచ్చే నీతిని మనం మొదటగా పొందుకోవాలి. యేసుక్రీస్తు వారిని విశ్వసించడం వలన వచ్చేటువంటి నీతి, ఎప్పుడైతే మనం యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నామో, మన రాజుగాను, మన ప్రధాన యాజకుడిగాను, మన దేవుడుగాను, ఎప్పుడైతే మనం మన ప్రభువుగాను విశ్వసిస్తున్నామో అప్పుడే మనం నీతిమంతులం, అప్పుడే మనం పరిశుద్ధులం. ఆయన రక్తం ద్వారా, ఆయన కార్చినటువంటి రక్తం ద్వారా. దాన్ని పట్టుకుని కొనసాగిపోతూ పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం ఆయన ఇచ్చినటువంటి మరి ఆ స్థితిని, ఆ పేరుని తీసుకొని మనం ఇంకా నీతిగా బతకాల. ఆ 10 ఆజ్ఞలు మాత్రమే కాదు, 10 ఆజ్ఞల కంటే ఎక్కువ ఉంటాయి. యేసుక్రీస్తు వారి విశ్వాసం ఉంచినప్పుడు 10 ఆజ్ఞల కంటే ఎక్కువ ఉంటాయి, దానికంటే ఎక్కువ నెరవేర్చాలి. కానీ మనంతటా మనమే నెరవేర్చలేము. యేసుక్రీస్తు వారి ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, ఆయన సహాయంతో నెరవేరుస్తూ మన పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను ఎప్పటికీ ఉండిపోవుదుము గాక. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. అవును తండ్రి, మేము ధర్మశాస్త్రాన్ని మాత్రమే నెరవేర్చాలని, మా ఎంతటా మేము మాత్రమే ఏదో సాధించాలని ఇప్పటి వరకు మరి నా దేవా మరి ఎంతో మరి ప్రయత్నించి ఓడిపోయినామేమో, లేకపోతే ప్రభువా మేము గెలిచామని ఆ భ్రమలో ఉండిపోయామేమో, లేకపోతే ప్రభువా ధర్మశాస్త్రాంతటిని నేను నెరవేరుస్తున్నాను కదా, నేను నీతిమంతుణ్ణి అనే భ్రమలో మేము ఉండిపోయామేమో. దేవా, మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. ప్రభువా,
మరి మీరిచ్చినటువంటి నీతిని, అనగా మీ యందు విశ్వాసం ఉంచడం వలన వచ్చేటువంటి నీతిని మాకు నువ్వు ఇచ్చినందుకు వందనాలు. అది మేము పొందుకునేలాగానే చేయండి దేవా. ఈ రోజు నుంచి ప్రభా నా దేవా, మాలో ఏ పాప కార్యం ఉన్నా దేవా, ఏ చెడ్డ పనులు చేసే కార్యం ఉన్నప్పటికీ కూడా ప్రభా, మొదటిగా మా యేసే మమ్మల్ని నీతిమంతులుగా మార్చాడు, పరిశుద్ధులుగా మార్చాడు అని విశ్వసించి మాలో ఉన్నటువంటి ఆ చెడు కార్యములను, ఆ పాప కార్యములను ప్రభా జయించేటువంటి శక్తిని, వాటిని ప్రభా విడిచిపెట్టేటువంటి శక్తిని ప్రభా, నీతిగా బతికేటువంటి శక్తిని మాకు అనుగ్రహించి నడిపించమని యేసు క్రీస్తు వారి నామములో ప్రార్థించి నమ్మి పొందుకుంటున్నాం తండ్రి.